సార్ కాళేశ్వరం నివేదికను రద్దు చేయాలని కేసీఆర్ హరీష్ రావు అయితే కోర్టుకు వెళ్ళి దీన్ని రద్దు చేయాలనేసి చెప్తున్నారు. సో దానికి మీరేం చెప్తారు? కాళేశ్వరం నివేదిక అనేది ఇది గవర్నమెంట్ నివేదిక కాదు, కాంగ్రెస్ పార్టీ నివేదిక కాదు. ఇది అటనామస్ బాడీ పిసి ఘోష్ గారు ఏదైతే ఉందో వారు దాదాపుగా 6 నెలల పాటు దాని మీద ఎంక్వైరీ కమిటీ వేసి 6 నెలల పాటుగా ఎక్స్పర్ట్స్, ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ను, వాళ్ళతో పాటుగా సంబంధిత అధికారులను, వీళ్ళే కాకుండా ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలను అందరిని 6 నెలలు శ్రమించి 665 పేజీల నివేదికను తయారు చేసిండ్రు. దీన్ని తప్పుపడుతున్నంటే ఇంతకన్నా అవివేకం మరొకటి లేదు. ప్రజాస్వామ్యాన్ని తప్పుపట్టడం. ప్రజాస్వామ్య పద్ధతిలో అటనామ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి దర్యాప్తు సంస్థ ఇది. కాబట్టి ఈ దర్యాప్తు సంస్థను తప్పుపడుతున్నట్టే వాళ్ళు 100కు 100% తప్పు చేసిన వాళ్ళే. మీరు ఎందుకు భయపడుతున్నారు? నేను ఒకటి అడుగుతున్నా, ఎందుకు భయపడుతున్నారు మీరు? పిసి ఘోష్ గారి నివేదికల గురించి మీరు ఎందుకు భయపడుతున్నారు? మీరు తప్పు చేసిన కాబట్టి భయపడుతున్నారు. రెండో మాట, అక్కడ వాస్తవంగా కూడా టెక్నికల్గా ఫీజిబిలిటీ లేదని ఎక్స్పర్ట్స్ కమిటీ ఏదైతే చెప్పిండ్రో అన్నీ నేనే, ఇంజనీర్ను నేనే, గుత్తేదారును నేనే, మొత్తం మేధావి నేనే, మొత్తం పెద్ద మేధావిని తెలంగాణ రాష్ట్రంలో, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఎవరికి తెలియదని ఒక అహంకారకంగా ఒక ఈగోయిజం తోటి కేసీఆర్ అధికారులు చెప్పిన వినకుండా అక్కడే మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా 3 బ్యారేజీలు కడితే మేడిగడ్డ కుంగిపోయింది, మిగతా వాటి కూడా పగుళ్ళు వచ్చినాయి. ఇది కాళేశ్వరం కాదు, ఇది కూలేశ్వరం. ఏం చెప్పిండు? 3 సంవత్సరాల ప్రపంచంలో ఎవడు కట్టలేదు, నేనే కట్టినని గొప్పలు చెప్పుకున్న కేసీఆర్ గారు క్వశ్చన్ చేస్తున్నా. 3 సంవత్సరాలు ఎందుకు ఎవడు కట్టవనా? నీకు సాయిల్ టెస్టింగ్ చేయాలి కదా, ఎక్స్పర్ట్ కమిటీ చెప్పింది వినాలి కదా. ఇవన్నీ చెప్పకుండా అన్ని తానై అప్పుడేం గొప్పలు చెప్పుకున్నాడు. ఇప్పుడు పోతే నాకేం తెలియదని చెప్తున్నాడు. కాబట్టి ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లయ్య, ఓడ దిగంగానే పోడమల్లయ్య, అప్పుడేం పెద్ద పెద్ద గొప్పలు చెప్పుకున్నాడు. ఇప్పుడు దిగిపోగానే ఏం చెప్తున్నాడు? నాకేం సంబంధం లేదు. ఎవరి సంబంధం ఉంది మరి? నువ్వే కదా మనీ చేసి 98,000 కోట్లు అప్పు తెచ్చి నువ్వే కదా. విషయంలో రాహుల్ గాంధీ పోరాటాన్ని ఎలా చూస్తారు? సక్సెస్ అవుతుందంటారా? అందుకే మేమేమంటున్నాం, ఓట్ చోర్ గద్దె చోడు, ఓట్ చోర్ గద్దె చోడు. వాళ్ళ మోడీ గారు గొప్పలు చెప్పుకుంటుండు కదా, నేను 3 సార్లు గెలిచిన, 3వసారి గెలిచినని. అన్ని ఓట్లను దొంగతనం చేసి చాలా చోట్ల మహాదేవపుర సెంట్రల్ బెంగళూరులో 1,67,000 ఓట్లు దొంగ ఓట్లు వేసిండు. దొంగ ఓట్లు క్రియేట్ చేసిండ్రు, ఫేక్ ఓటర్స్ని తయారు చేసిండు, డూప్లికేషన్ ఆఫ్ ఓటర్స్, రకరకాల పేరుతో ఫామ్ 6A దాన్ని కూడా మిస్యూజ్ చేసిండ్రు. అక్కడే కాకుండా బీహార్లో కానీ అనేక రాష్ట్రాల్లో ఈ ఓట్ల దొంగతనం చేసినటువంటి మోడీ గారికి అసలు ఒక్క క్షణం కూడా ప్రధానమంత్రిగా కొనసాగే హక్కు లేదు. నువ్వు ఓట్ల దొంగవు. దానికి వంతాసు పలుకుతున్నది ఏంటంటే ఈసీఐ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. వాళ్ళు ఇమ్మీడియట్గా చట్టపరంగా మోడీ గారిని దోషిగా నిలబెట్టాల్సినటువంటి సంస్థ. అది కూడా అటనామస్ బాడీ, స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి బాడీ కూడా, దాన్ని కూడా మేనేజ్ చేసి ఇవాళ ఓట్ చోరు అనే పదం వాడొద్దు అంటారు. మరి ఏం వాడాలి పదవి? దొంగని అనకూడదు, ఏం వాడాలి? ఓటు చోరే వాడతాం. ఓటును చోరీ చేసిండు కాబట్టి ఓటు చోరు అంటాం. ఇవాళ ప్రజలందరూ గమనిస్తున్నారు. దాని మీద నిన్న ర్యాలీ ప్రతి స్టేట్లో ఈ ఓటు చోరు పైన పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. మా దగ్గర కూడా త్వరలో చేయబోతున్నాం. యావత్ తెలంగాణ రాష్ట్రమే కాకుండా యావత్ భారతదేశ వ్యాప్తంగా ఈ ఓటు చోరు ఏదైతే ఎట్లా జరిగిందో, మామూలు బూత్ స్థాయి నుంచి గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రజలను మేము మోటివేషన్ చేయటం, చైతన్య పరవటం, కౌన్సిలింగ్ ఇవ్వటం, ఇవన్నీ కూడా చేస్తాం. ఆయనను ప్రజా కోర్టులో దోచిగా నిలబెడతాం. కాంగ్రెస్ కేంద్రం అధికారంలోకి రాలేదంటే 100%. లేకుంటే మొన్న వచ్చింది మాదే, కొంచెం 10-20 సీట్లు వచ్చేది. కాబట్టి ఈ ఓటు చోరు వలన ఆయన గెలిచిండు. ఈ ఓటు చోరీ జరగడం వలన మేము ఓడిపోయినాం. కాబట్టి ఈ ఓటు చోరని ఈ దేశంలో ప్రూవ్ చేస్తాం. మోడీ గారిని దోషిగా ప్రజల ముందు ప్రజా కోర్టులో దోషిగా నిలబెడతాం. ఓకే, థ్యాంక్ యూ. వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్స్లలో వచ్చేది బీఆర్ఎస్ పార్టీనే, కాంగ్రెస్ పార్టీ అసలు కనిపించదు అనేసి అంటున్నారు. ఒకటి చెప్తున్నా, ఏమంటారు చూడు, కింద పడ్డోడు కూడా మీద చేతేసి నాదే పై చేయనట్టుగా దిక్కు దివాన లేదు. బీఆర్ఎస్కు ఇప్పటికే ఎన్ని దెబ్బలు తగిలినాయి? కవితక్క దెబ్బ 1, కాళేశ్వరం దెబ్బ 2, అదేవిధంగా నిన్న మొన్న
ఏంది బావబామ్మడుదల పంచాయతీ ఒకటి. ఇదే కాకుండా ఈ కాళేశ్వరం ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. గొర్రెల స్కీమ్ కూడా బయటకు వస్తుంది. అన్ని స్కీములు బయటకు తీసుకొస్తా ఉన్నాం. ఇవాళ ఈ బీఆర్ఎస్ అనేది బతికి పట్టగట్టే పరిస్థితి లేదు. లేకనే ఏమంటుండ్రు, బీఆర్ఎస్ పై బీజేపీలో విలీనం అవుతుందని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఎక్కడ ఒక్క నిమిషం. Subscribe us and press the bell icon for more interesting updates.